హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే మన రుణమాఫీ గురించి మనం చాలా వీడియోస్ గురించి చర్చించుకున్నాం. మీరు రుణమాఫీ గురించి చాలా సెర్చ్ చేస్తున్నారని నాకు తెలుసు. కాకపోతే ప్రభుత్వం నుంచి ఫైనల్ గా అప్డేట్ రావడం జరిగింది. ఇప్పటి వరకు ఏంటి అంటే రూమర్స్ మాత్రమే, చేస్తారు కావచ్చు, ఇంతవరకు అంతవరకు, ఈ డేట్ లోపు ఆ డేట్ లోపు, ఇట్లా ఇప్పటి వరకు ఏది అఫీషియల్ గా రాలేదు. ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావడం జరిగింది. వాళ్ళ నుంచి ఒక సర్క్యులర్ రిలీజ్ అయింది అన్నట్టు. అదేంటిది అనేది తెలుసుకుందాం. ప్రభుత్వం ఏంటి అంటే ఆల్రెడీ రుణమాఫీ చేస్తామని ముందే చెప్పింది, మనకు తెలుసు. ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాము అని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏంది అంటే 18 తారీఖు నాడు రుణమాఫీ ప్రారంభిస్తాము, నిధులు సమకూర్చుకున్నట్టు ప్రభుత్వం నుంచి విలేకరులకు ఇంటర్నల్ మీటింగ్ లో చెప్పినట్టు తెలుస్తుంది మనకు. దానికి సంబంధించి ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే 18 తారీఖు నాడు మొత్తం 2 లక్షలు కాకుండా 1 లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 1 లక్ష లోపు అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఏంటంటే 50,000 ఒకసారి, 1 లక్ష ఒకసారి, 2 లక్షలు ఒకసారి అని మనం చెప్పుకున్నాం. ఫస్ట్ వాళ్ళు అలాగే యోచించారు. కాకపోతే నిధులు కొద్దిగా ఎక్కువ సమీకరించుకొని ఒకసారి 1 లక్ష, ఒకసారి 2 లక్షలు ఒకేసారి పూర్తి చేయాలనే నిర్ణయంలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. 1 లక్ష 2 లక్షలు 2 దఫాలో మొత్తం రుణమాఫీ చేయాలనే పద్ధతిలో ప్రభుత్వం ఉంది. 1 లక్ష లోపు ఉన్న రుణాలన్నీ ఇప్పుడు రేపు 18 తారీఖు నాడు, గురువారం నాడు సాయంత్రం లోపు 1 లక్ష లోపు ఉన్న రుణాలు మొత్తం మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 1 లక్ష లోపు ఉన్న అందరికీ రేపు సాయంత్రం లోపు చేస్తామన్నట్టే చెప్తున్నారు. 1 లక్ష లోపు అంటే మళ్ళీ మీకు ఇంకొకటి ఏంటంటే 1 లక్ష రూపాయలు రుణం తీసుకొని మాకు మాఫీ అవుతుందా అంటే, మీరు 1 లక్ష మీద మిత్తి ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ పడి ఉంటుంది కదా, మీకు ఫస్ట్ దఫాలో కాదు, సెకండ్ దఫాలో మీ మిత్తితో కలిపి అవుతుంది. ఇంతకుముందు ప్రభుత్వం ఏంటి అంటే ఓన్లీ మన అసలు మాత్రమే మనకి వేసింది, మిత్తి మనం కట్టుకోవాల్సి వచ్చింది. కాకపోతే ఈ గవర్నమెంట్ ఏంటి అంటే 2 లక్షల లోపు ఉన్న అసలు ప్లస్ వడ్డీ కలిపి మాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. 1 లక్ష లోపు ఉన్న ఇప్పుడు ఒక 50,000, 60,000 తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ మిత్తితో కలిపి వాళ్ళకి మాఫీ అవుతుంది. ఇప్పుడు మీరు 1 లక్ష కనుక తీసుకొని ఉంటే మీది ఫస్ట్ దఫాలోకి రాదు, సెకండ్ విడతలో మీకు మాఫీ కావడం జరుగుతుంది. ఎందుకంటే మీకు 1 లక్షకు కలిపి మీకు ఎంతో కొంత మిత్తి పడి ఉంటుంది. 1 లక్ష మీద 1 రూపాయి ఉన్నా ఫస్ట్ దఫాలో మీకు మాఫీ కాదు, సెకండ్ దఫాలో కావడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ ఇది. ఏంటంటే 1 లక్ష రూపాయలు ఇప్పుడు 50,000, 60,000, 70,000, 1 లక్ష ఈ మధ్యలో ఎంత రుణం తీసుకున్నా ఫస్ట్ దఫాలో మాఫీ కావడం జరుగుతుంది. మిత్తి 1 లక్ష దాటి ఉంటే మాత్రం మీరు 1 లక్ష కంటే ఎక్కువ రుణం తీసుకునే కిందకి ప్రభుత్వం దృష్టిలో వస్తారు. బ్యాంకర్స్ తో కూడా చర్చించి నకిలీ ఈ రుణాలు ఎవరైనా తీసుకొని ఉంటే వాళ్ళను కూడా లిస్ట్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. జెన్యున్ గా అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తూ పట్టా పాస్బుక్ ఉన్న వారికి మాత్రమే రుణం రావడం జరుగుతుంది. దీనిలో ఇంకొక అపోహ కూడా ఉంది అందరికి, రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే రుణం మాఫీ చేస్తారు అని. అది ఫేక్ న్యూస్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అప్డేట్ రావడం జరిగింది. అంటే రేషన్ కార్డు ఉండాలి అని చెప్తున్నారు. అదేంటి అంటే కుటుంబంలో ఎంతమందికి రుణం ఉంది, అది ఎంత, ఆ లెక్క తీసుకోవడానికి మాత్రమే రేషన్ కార్డు ఉపయోగిస్తారట. మరి రేషన్ కార్డు లేని వారికి ఎట్లా అంటే, రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేస్తారంట. కాకపోతే అగ్రికల్చర్ రుణం తీసుకొని ఉన్న వాళ్ళ డాటా తీసి రేషన్ కార్డు లేని వాళ్ళ దగ్గరికి అధికారులు వచ్చి మీకు వెరిఫై చేసి అప్పుడు రుణమాఫీ చేస్తారట. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం డైరెక్ట్ రేపు రుణమాఫీ స్టార్ట్ అవుతుందండి. రేపు ఈవినింగ్ లోపు 1 లక్ష లోపు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ జరగడం జరుగుతుంది. రేషన్ కార్డు లేని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, మీకు కూడా రుణమాఫీ వర్తిస్తుంది. కాకపోతే ఏంటి అంటే మీకు కొంచెం టైం పట్టొచ్చు. మీ డాటా వెరిఫికేషన్ చేసి అధికారులు వచ్చి మీరు ఓకే అనుకుంటే అప్పుడు మీకు వేయడం జరుగుతుంది. రుణమాఫీ మరి ఆ ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి చేస్తారా, లేకపోతే కొంతవరకే చేస్తారా అని డౌట్ కూడా మీకు ఉండొచ్చు. దీని మీద కూడా ఒక క్లారిటీ ఇస్తాను మీకు. రుణమాఫీ ఇంట్లో ఎంతమందికి ఉన్నా సంబంధం లేదండి. మొత్తం కలిపి 2 లక్షలు దాటింది అనుకో 2 లక్షల వరకు మాత్రమే చేస్తారు. 2 లక్షల లోపు ఉంటే మొత్తం ఎంతమంది పేరు మీద ఉన్నా అంత రుణం మాఫీ అవుతుంది. 2 లక్షలు దాటితే మాత్రం 2 లక్షల వరకు చేస్తారు, మిగిలింది మీరు కట్టుకోవాల్సి వస్తుంది. ఇది మీకు అర్థమైందని అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు రుణమాఫీ మీద ఉన్న సందేహాలన్నీ తీరాయని అనుకుంటున్నా. మళ్ళీ దీనిలో ఇంకొకటి కొత్తగా ఏంది అని అంటే గోల్డ్ లోన్స్ కూడా మాఫీ చేస్తారు అని చాలా సర్క్యులేట్ అవుతుంది. గోల్డ్ లోన్స్ మాఫీ చేస్తామని గవర్నమెంట్ లోకి రాకముందు వీరు హామీ ఇవ్వలేదు, వచ్చినాక కూడా ఎటువంటి హామీ ఇవ్వలేదు. గోల్డ్ లోన్స్ మాఫీ ఉండదండి. గోల్డ్ లోన్స్ మాఫీ చేస్తారు అని కొందరు చేస్తున్న దానికి ఏంటిదంటే అగ్రికల్చర్ పట్టా పాస్బుక్ పెట్టి గిట్ట గోల్డ్ లోన్ గిట్ట తీసుకొని ఉంటే దాన్ని వ్యవసాయ రుణం కింద పరిగణించి అప్పుడు మాఫీ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మీరు గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు దాంట్లో అగ్రికల్చర్ పట్టా పాస్బుక్ గిట్ట అనుసంధానం చేసి బ్యాంకులో ఇచ్చినట్టయితే మీది అగ్రికల్చర్ గోల్డ్ లోన్ కిందికి వస్తుంది. అంటే వ్యవసాయ అవసరాల కోసం మీరు గోల్డ్ లోన్ తీసుకున్నట్టు వస్తుంది, కాబట్టి అప్పుడు మీకు మాఫీ చేయడం జరుగుతుంది. కానీ డైరెక్ట్ గా మీరు బ్యాంక్ లో గోల్డ్ లోన్ తీసుకొని మాది మాఫీ అవుతుందని అపోహ చెందొద్దు. అది గవర్నమెంట్ చేస్తామని చెప్పలేదు, ఇప్పుడు చేయడానికి కూడా ఎటువంటి సర్క్యులర్ రిలీజ్ చేయలేదు. కాబట్టి గోల్డ్ లోన్స్ ఎటువంటి మాఫీ ఉండదు. కాకపోతే దాని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. పట్టా పాస్బుక్ గిట్ట అనుసంధానం అయి ఉండి పట్టా పాస్బుక్ ఉన్నవారు మాత్రమే గోల్డ్ లోన్ తీసుకొని ఉంటే వారికి మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది.
ఇప్పటి వరకు అదంతా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. దీని మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. లేదు అంటే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి క్లారిటీ చేసుకోవాలని అనుకుంటే గిట్ట కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్ లో. ఆ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నాకు మెసేజ్ చేయండి. మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా క్లియర్ గా క్లారిఫై చేస్తా. మీకు ఒకవేళ నేను మెసేజ్ లో చెప్పలేను అన్నంత మ్యాటర్ ఉంది అనుకుంటే గిట్ట ఇంకొక వీడియో తీసి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్. థ్యాంక్ యూ.